హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ చూపించబోతున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. సో టేస్టీగా ఎగ్ రైస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఓకేనా. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. స్టవ్ మీద నేను ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకున్నానండి, కలుపుకోవడానికి వీలుగా ఉండడం కోసం. అందులో పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. తర్వాత ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, సో అన్నీ కూడా 1 లేదా 2 అనేది యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడైతే 1/2 kg రైస్కి చేస్తున్నానండి. 1 కప్ రైస్ తీసుకున్నాను. రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. సో మనకి ఇక్కడ పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 50% కుక్ అయితే చాలు. తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆనియన్ అయితే కుక్ అయిపోయాయి. ఇందులో నేను ఇప్పుడు ఎగ్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనం చేసేది ఎగ్ రైస్ కదా, ఎగ్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి. 3 లేదా 4 ఎగ్స్ అనేవి ఈజీగా పడతాయి. ఎగ్స్ ఎక్కువగా వేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది ఈ రైస్. ఎగ్ పీసెస్ అనేవి పెద్దగా ఉంటే కనుక మనకి ఎగ్ రైస్ అనేది బాగా కనిపిస్తుంది, చూడడానికి కూడా యమ్మీగా ఉంటుంది. సో ఎగ్ రైస్కి ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద ఉంటే బాగుంటుంది. మనం ఎక్కువగా మిక్స్ చేస్తే కనుక పీసెస్ అనేవి బాగా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. సో ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎగ్కి సరిపడగా మాత్రమే సాల్ట్ వేస్తున్నానండి, రైస్కి మళ్ళీ వేస్తాను. సో తర్వాత నేను కారం యాడ్ చేశాను. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశాను. సో ఈ బిర్యానీ మసాలా ఎలా చేయాలి, ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. మీరు కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. సో ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. చూసాక రైస్ వేసుకున్నాను. రైస్ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవడం కోసమే ఫస్ట్లో మీకు చెప్పాను కదా, సో బాండీ అనేది కొంచెం పెద్దగా ఉన్నది పెట్టుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది మిక్స్ చేసుకోవడానికి. చూసారు కదా, ఎగ్ పీసెస్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏమీ లేకపోయినా ఓన్లీ ఎగ్తో ఈ విధంగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.